మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. టాలీవుడ్ ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. హిందూ మతాన్ని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ ఆమెపై హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆమెపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ వివాదంపై అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మరింత ఘాటుగా స్పందించారు. అసలు అనసూయ ఏమన్నారు? ఈ వివాదం ఎందుకు ఇంతలా ముదిరింది తెలుసుకుందాం. అనసూయ భరద్వాజ్ బుల్లితెరతో పాటు వెండితెరపై తన నటన, గ్లామర్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వారిలో ఆమె ఒకరు. అయితే వివాదాలకు అనసూయ కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె చేసిన వ్యాఖ్యలు నేరుగా మతపరమైన కోణంలో దుమారం రేపాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ జై శ్రీరామ్ అనే పవిత్రమైన నినాదాన్ని కొందరు ముసుగులా వాడుకుంటూ దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు దేవుడి పేరును అడ్డుపెట్టుకుని సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నారనే ఉద్దేశంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ మాటలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. సో నేను ఏమన్నానంటే, చాలా మంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అని అండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్ట్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయంటూ హిందూ సంఘాలు, పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన రాముడి నామాన్ని కించపరిచేలా, ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా ఆమె మాట్లాడారంటూ బోరబండ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరిపి అనసూయపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి న్యాయ నిపుణుల సలహాతో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా ఇలాంటి పోలీస్ కేసులు లేదా వివాదాలు వచ్చినప్పుడు సెలబ్రిటీల క్షమాపణలు చెప్పడమో లేక వివరణ ఇస్తూ పోస్టులు పెట్టడమో చేస్తుంటారు. కానీ అనసూయ మాత్రం తన వైఖరిని స్పష్టంగా సమర్థించుకున్నారు. తన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆమె తేల్చి చెప్పారు. నేను అన్నది తప్పు చేసే వాళ్ల గురించే, నిజమైన భక్తుల గురించి కాదు. నా వ్యాఖ్యలతో అసలైన దొంగలు, ముసుగు వేసుకున్న వ్యక్తులు ఎవరో వాళ్లే స్వయంగా బయటకు వస్తున్నారు అంటూ ఎదురుదాడికి దిగారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అనసూయ. Hi, something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన, యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేచిన, అసలు నేను మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నాను. నా కొడుక్కి, నేను నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని అనసూయ వర్గం వాదిస్తుంటే, మరోవైపు పవిత్రమైన నినాదాలను ఇలాంటి వివాదాల్లోకి లాగడం సరికాదని ఫిర్యాదుదారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటారు, అనసూయకు నోటీసులు జారీ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అనసూయకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు పెడుతుండటంతో ఈ రగడ కొనసాగుతోంది.